దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనము. ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే. మన జీవితంలో, మన అనుదిన జీవితంలో ఒక చిన్న కార్యము, ఒక చిన్న గిన్నెడు చన్నీళ్ళు, లేదంటే ఒక చిన్న మాట, ఇతరులను బలపరిచేందుకు ఒక చిన్న మాట, లేదంటే ఒక చిన్న ఆదరణ, లేదంటే ఇతరులలో ఒక చిన్న ధైర్యం కలిగించే పని, ఏదైనా అది మనము దేవునిలో ఒక చిన్న కార్యము చేస్తే దేవుని దృష్టిలో అది ఎంతో పెద్ద గొప్ప కార్యము. నేనేమి చేతును, ఒక్కసారి మాత్రమే ఈ ప్రపంచం గుండా వెళ్ళిపోదును కనుక ఒక మనిషినికి కానీ ఒక జంతువుకి కానీ ఏదైనా సహాయము దయచేయగల కార్యము చూతును. నేను ఈ మార్గంలో మరి ఒకసారి రాను గనుక జాలిగల కార్యము చేయుటకు వెనుదీయను. సూర్యుడు అస్తమించులోగా నీవు చేసిన దానికి కాదు కానీ చేయకుండా మిగిల్చివేసిన దానికై నీవు చాలా బాధపడదువు. నీవు చెప్పవలసిన మృదువైన మాట చెప్పనందుకు, వ్రాయవలసిన ఉత్తరము వ్రాయనందుకును, నీవు పంపవలసిన పుష్పమును పంపనందుకును రాత్రి గడియలలో వ్యసనపడదువు. నీ సోదరుని మార్గంలోనున్న రాతిబండను దొర్లించి వేసి ఉండవచ్చును. అవసరమైన ఆలోచన ఒకరికి చెప్పి ఉండవచ్చును. దయగల నీ చేతి తాకుడు మృదువైన స్వరము వినిపించి ఉండవచ్చును. అయితే నీ కష్టములు నీకున్నవన్నీ తలంచి ఇతరులకు వాటిని చెయ్యలేదు. అది నీ గుండె మీద బరువుగా నుండును. నీ అనుదిన జీవితంలో ఈ చిన్న దయగల కార్యమును నీవు చులకనగా చూచి వాటిని చేయకుండా వదిలివేసితివి. అవి నీ నిద్రలో నిన్ను లేపి కలవరపరచి భయపెట్టుచుండును. ఒక్కసారి ఆ అవకాశం నీకు కలుగును. జీవితమే చాలా చిన్నది. అయ్యో నేను ఇది చేయకపోతినే అని నీవు చింతించు వరకు నీవు వాటిని అలక్ష్యము చేయుచుందువు. నీవు చేసిన పెద్ద పనుల విషయము కాదు కానీ చేయవలసిన చిన్న కార్యములు చేయలేదే అని చాలా దుఃఖపడుదువు. అడెలైడ్ ప్రోక్టర్. నీకు కలిగిన దానిని ఇతరులకిమ్ము. నీవు అనుకున్న దానికంటే మరింత ఎక్కువ విలువగా అది ఇతరులకు ఉండవచ్చును. లాంగ్ ఫెలో. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే అని మీ మాట మాకు సెలవిస్తుంది. అవును నా తండ్రి, మా జీవిత కాలంలో ఈ చిన్న జీవితంలో మేము చేయకుండా వదిలిపెట్టిన వాటిని, చులకనగా చూసి వదిలిపెట్టిన వాటిని నాయనా ప్రభా, ఇక మీదట మేము చేయటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఏ చిన్న కార్యంను వదిలిపెట్టకుండా ఏ చిన్నది చేసినా అది మీ దృష్టిలో చాలా విలువైనదిగా మేము ఎంచి చేయటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.